నీ కష్టాలు వచ్చినప్పుడు అందరూ వదిలేస్తారు భయ్య. నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సపోర్టర్స్ ఎవరు నీ కోసం నిలబడ్డు, కానీ ఒక్కడు మాత్రం నీ కోసం నిలబడతాడు. అది ఎవరో కాదు, నువ్వే. నీ కోసం నువ్వు నిలబడాలి. ఒక స్టోరీ చెప్తా, జాగ్రత్త విను. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయాడు, భీమవరం, గాజువాక. ఓడిపోయిన తర్వాత అందరూ అన్న మాట ఏంటో తెలుసా? ఇతను చాప్టర్ అయిపోయింది, ఇంతకు నుంచి రాడు, పాలిటిక్స్లో చేయలేడు, జనాల్లోకి వెళ్ళలేడు అని. అవమానాలు, ట్రాల్స్, ఫ్యామిలీ అబ్యూస్, బిట్రేయల్స్ అన్నీ చూసిండు. అంత పెద్ద హీరోకే తప్పలేదు. కానీ ఓడిన చోటే గెలవాలి అన్న సిద్ధాంతం ఉంది కదా, దాన్ని పాటించి జనం కోసం నిలబడి తన సొంత డబ్బులు కూడా లెక్క చేయకుండా జనాలకు నచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నువ్వు ఓడిపోయినా, జనాలు ఏమన్నా, సొసైటీ ఏమన్నా సరే, నిన్ను నువ్వు నమ్ముకున్నావు అనుకో, నువ్వు ఎప్పటికైనా ముందుకెళ్తావు. రిజల్ట్ ఏంటి? ఈరోజు 2024లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. పాయింట్ ఏంటి అంటే, తనని తను నమ్ముకున్నాడు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ కష్టపడ్డాడు, నిలబడ్డాడు, జనాల మెప్పు పొందిండు. ఈరోజు ఒక లీడర్ అయింది. ప్రపంచం మొత్తం మిమ్మల్ని మీతో అవ్వదు, మీ వల్ల కాదు, మీరు దేనికి పనికిరారన్నా సరే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఈ రోజు కాకపోతే రేపు గెలుస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్. సో కష్టపడండి, నిన్ను నువ్వు నమ్ముకో, అండ్ ఎప్పటికైనా గెలుస్తావు. కళ్యాణ్ గారు చెప్పిన ఈ మాట నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఇల్లేమో దూరం, అసలే చీకటి, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. జై హింద్.